చెన్నై పరిసర ప్రాంతాల్లోని రామవరం తోట అంటే తెలియని తమిళుడు ఉండడు. రామవరం గార్డెన్స్ గా పేరొందిన ఈ ఫామ్ హౌస్ ను నాటి ఎవర్ గ్రీన్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ తన అడ్డాగా వాడుకున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ అధికారి కూడా ఆయన అనుమతి లేనిదే దానిలోకి ప్రవేశించే వీల్లేదు. ఎవరైనా అపరిచితులు అందులోకి వెళితే అదో పెద్ద పద్మవ్యూహమే. అలా తెలియక వెళ్లిన వారు లేదా ధైర్యం చేసి ఈ తోటలోకి వెళ్లిన వారు ఇక బయటకు రాలేరు. అందులోనే చంపబడి అక్కడే పూడ్చేసేవారు. అసలు ఇండియన్ రాజకీయ రంగంలోనే రిసార్ట్స్, హోటల్స్ రాజకీయాలకు తెరతీసిన మొదటి వ్యక్తి నాటి ఎంజి రామచంద్రనే అంటారు. తాను ఏ రహస్య సమాలోచన చేయాలన్నా, తన పార్టీ ఎమ్మెల్యేలను కలిసి రహస్యంగా మాట్లాడాలన్నా, వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించాలన్నా ఎంజీఆర్ కి ఇదే వేదిక. ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు వైస్రాయ్ హోటల్ ని వాడుకున్నాడు. జయ మరణం తర్వాత చిన్నమ్మ శశికళ తన మద్దతుదారులైన నాయకులను రిసార్ట్స్ లో ఉంచింది. ఇక నేడు ఎన్నో రాజకీయ పార్టీలు బల ప్రదర్శన, ఓటు రాజకీయాలు చేసేటప్పుడు తమ మద్దతుదారులు ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ఏ గోవానో లేక ఇతర దేశాలకో తరలించి క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఇలాంటి వాటికి ఆద్యుడిగా పేరొందిన వ్యక్తి ఎంజీఆర్. ఈ రామవరం గార్డెన్స్ లో సకల సదుపాయాలు, మందు, విందు, లైంగిక సుఖం కోసం మహిళలు, సినీ హీరోయిన్లు, స్విమ్మింగ్ పూల్ నుంచి అన్ని వసతులు ఉంటాయి. నాడు ఎన్టీఆర్ గండిపేటకు ఇదే స్ఫూర్తి. ఇక ఇది విజయ్ మాల్యా సౌధానికి ఏ మాత్రం తీసిపోని విధంగా నాడు ఎంజీఆర్ దానిని రూపొందించాడు. తనను ఎదిరించిన వారిని అక్కడికి తీసుకొచ్చి బంధించి నరకం చూపించేవారు. మాట వినకపోతే అక్కడే చంపేసి పూడ్చేసేవారు. ఆయన కోపానికి బలైన నాయకులు, ఉన్నత అధికారులు కూడా ఎందరో ఉండేవారు. నాడే రామవరం తోటలో ఎంజీఆర్ డ్రగ్స్ అలవాటు ఉన్నవారికి దానిని కూడా అక్కడ అందుబాటులో ఉంచేవాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక అన్నీ అక్కడే జరిగేవి. అది నాడు కేవలం ఫామ్ హౌసే కాదు, అన్నాడీఎంకే పార్టీకి అనధికార, అధికార ప్రధాన కార్యాలయం. దాని లోగుట్టు విషయంలో అన్నీ తెలిసినప్పటికీ చివరకు ఆయన ప్రత్యర్థి కరుణానిధి కూడా ఏం చెయ్యలేకపోయాడు. అదే మాఫియా సామ్రాజ్యానికి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా, అడ్డాగా ఉండేది. తనను అనుభవించాలని ఉన్న మహిళలను ఎంజీఆర్ అక్కడికే తెప్పించుకుని రోజుల తరబడి బయటకు రాకుండా, వారిని బయటకు రానివ్వకుండా తన కోరిక మోజు తీరేంత వరకు అక్కడే ఉంచి ఎంజాయ్ చేసేవాడు. దాంతో నాడందరూ దానిని ఎంజీఆర్ 5 స్టార్ అని కోడ్ భాషలో చెప్పుకునేవారు. కానీ ఎంజీఆర్ మరణం తర్వాత, ముఖ్యంగా ఆయన భార్య జానకి రామచంద్రన్ మరణానంతరం అది పాడుపడిపోయింది. అందులో ఎంతో నరకం చవిచూసిన వారిలో అమ్మ స్వర్గీయ జయలలిత కూడా ఒకరు. దాంతో ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిలోనికి వెళ్లటానికి మానసికంగా ఇబ్బంది పడేది. దాంతో పోయస్ గార్డెన్ నే తన నివాసంగా మార్చుకుంది. అలాంటి ఘనచరిత్ర రామవరం తోటకుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.